జూలై 10, 2025 గురువారం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఈరోజు మేషరాశి వారికి చాలానే బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి అని కోరుతున్నాను. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారికి అంతంత మాత్రమని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి చేపట్టిన పనులలో మార్గంలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక శ్రమలో స్వల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. మాతృవర్గ బంధుమిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నష్ట సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఈరోజు మిథున రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులలో ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నూతన వ్యాపారాలు విస్తీరణ ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ సింహరాశి వారికి నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది అని చెప్పవచ్చు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొత్తగా నిర్వహించిన పనులలో లోటుపాట్లు కలుగుతాయి. సహోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఈరోజు ఈ సింహరాశి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈరోజు కన్యరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఈరోజు ఈ కన్యరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ తులారాశి వారికి గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కీలక వ్యవహారాలు కొన్న నిర్ణయాలు తొందరపాటుగా అనిపిస్తాయి. వృత్తి ఉద్యోగాలపై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతానం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఇంట బయట సమతుల్యత వాతావరణం ఉంటుంది. ఈరోజు ఈ తులారాశి వారికి అంతంత మాత్రమని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆస్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థిక
వ్యవహారాలలో సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ఈ రోజు ఈ ధనస్సు రాశి వారికి దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. మొండి బాకీలు సకాలంలో వసూలు చేస్తారు. బంధుమిత్రులతో సంతానం వివాహ విషయాలపై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాలతో కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రోజు ఈ ధనస్సు రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రోజు ఈ మకర రాశి వారికి ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు అని చెప్పవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఈ రోజు ఈ మకర రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ రోజు ఈ కుంభరాశి వారికి బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు పడవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తం వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఈ రోజు కుంభరాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి చివరిగా మీనరాశి. ఈ రోజు ఈ మీనరాశి వారికి వ్యాపార విషయమైన పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి ఈ రోజు మీరు బయటపడతారు. ఆర్థిక విషయంలో ఆలోచనలు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఈ రోజు ఈ మీనరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. ఇక్కడితో ఈ రోజు రాశి ఫలాలు పూర్తయ్యాయి. రేపు ఇంకొక వీడియోతో రేపటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.